తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు, మిత్రులారా, నేను చిలకమర్రి నరసింహ, తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఉద్యమకారుణ్ణి. ఈ రాత్రి సమయంలో మీతో మాట్లాడడానికి కారణం వల్ల ఏంటంటే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు రాకపోవడంతో గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి ద్రోహం చేసి, గౌరవ కేసీఆర్ గారికి ద్రోహం చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కానీ, పత్రికల్లో కానీ, ఇతర ఛానల్లో కానీ ఇంకా కొంతమంది పోతూ ఉంటారు, పోవడానికి అవకాశం ఉందని ఎన్నో రకాల పేర్లు స్పెక్యులేషన్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు రాత్రి, అంటే ఆదివారం 30వ తారీఖు జూన్ రాత్రి 9 గంటల సమయంలో ఉదయం నుండి బిజీగా ఉండడం వలన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మీ పైన కూడా ఎన్నో స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నో రూమర్స్ వస్తూ ఉన్నాయి. మీరు పోతున్న మాట నిజమా? అలా ఉంటే చెప్పండి అని నిలదీయడం జరిగింది. దానికి సబితా ఇంద్రారెడ్డి గారు, చిలకమర్రి నరసింహ, నీతోటి నిజానికి 100 రూపాయలు నిజమే చెప్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ అటు సూర్యుడు ఇటు మొలిచినా, ఇటు సూర్యుడు అటు మొలిచినా నేను ఖచ్చితంగా మీతో పాటే ఉంటాం. కేసీఆర్ గారికి అండగా ఉంటాం, తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా ఉంటాం, మీ ఉద్యమకారులతో కలిసి ఉంటాం, కేసీఆర్ గారికి బలంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ నేను నమ్మకకుండా అకాయి స్పెక్యులేషన్ కారణం ఏందని అడిగితే ఒక రిపోర్టరు అధికార పార్టీలో ఉన్నటువంటి కొన్ని మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి, అది రంగారెడ్డి జిల్లా నుంచి ఇవ్వలేదు కాబట్టి అది మీకోసమేనే ఉన్నట్టుంది అని అనడంతో సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంది నాకంటే, పత్రికలో ఇట్లా అడిగిన నరసింహ, అడిగితే నేను నా కిస్మత్లో ఉంటే, నాకు రాసిపెట్టి ఉంటే భవిష్యత్తులో ఏ మంత్రి పదవినైనా నేను చేయగలడానికి అవకాశం ఉంది అని అన్నాను తప్ప, నేను ఇప్పుడు పార్టీ మారి అధికార పార్టీలోకి పోతాను అనలేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ నేను చెప్పింది ఏంటంటే, అక్క నీ మాట నమ్మొచ్చా అంటే 100కి 100 రూపాయలు నమ్ము నరసింహ అని అనడం జరిగింది. అయినప్పటికీ నేను వినిపించుకోకుండా ఈ విషయం బయటికి రావడానికి కారణం ఏంది, బాబు కార్తీక్ రెడ్డి ఎప్పుడో కొంతమందితో మేము పార్టీలోకి వస్తామని అన్నట్టు, అంటే అతను గత 15 రోజుల నుంచి భారతదేశంలో లేడు, విదేశాల్లో ఉన్నాడు, అతను అనడానికి అవకాశమే లేదు. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ నేను మీ ఉద్యమకారులతోటే ఉంటా, తెలంగాణ రాష్ట్ర సాధకులతోటి ఉంటా. నా జీవితంలో ఇది చివరిది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారికి అండగా ఉంటా. ఈ సమయంలో కేసీఆర్ గారికి ద్రోహం చేసి పోను, నువ్వు 100% నమ్ము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఉద్యమకారులు ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారే ముచ్చటేలని నేను బలంగా నమ్ముతున్నానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ చిలకమర్రి నరసింహ, తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఉద్యమకారుణ్ణి, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మాజీ సభ్యుని. 9848471446. థ్యాంక్ యూ.